బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. భారతి బామతి సన్మతి భారతి బామతి సన్మతి నలుదిక్కులని కీర్తి ఇలలో నీవే శాశ్వతి సచ్చిదానందే సరస్వతి ఇలలో నీవే శాశ్వతి సచ్చిదానందే సరస్వతి సచ్చిదానందే సరస్వతి చదువుల తల్లి సరస్వతి మామది మల్లి మనస్వతి చదువుల తల్లి సరస్వతి మామది మల్లి మనస్వతి. బ్రహ్మ నారదుడికి భక్తి తత్వోపదేశం చేశాడు. అంతకన్నా ఇంకేముంది? నారదుడు భక్తి సూత్రాలు రచించాడు. నారదుడు భక్తులలో ఉత్తముడిగా నిలిచాడు. ఇక నారదుడి యొక్క గర్వభంగం. కొంతకాలానికి నారదుడికి తీవ్రమైన తపస్సు చేయాలనిపించింది. ఇక్కడి నుంచి నారదుడి కథ ఒక కొత్త మలుపు తిరిగింది. ఆ మలుపులో శ్రీహరి నారదుడిలోని చిన్న గర్వాన్ని తీసేసి పూర్ణ భక్తుడిని చేశాడు. ఒకనాడు నారదుడు శివుడు మన్మథుడిని దహించిన స్థలంలో తపస్సు చేయసాగాడు. ఆ తపస్సుకు ఇంద్రుడు భయపడి ఎలాగైనా సరే తపోభంగం చేసిరండి అని అప్సరసలను పంపాడు. అప్సరసలు తిరిగి వెళ్ళిపోయారు. ఓడిపోయారు అంతా కూడా. ఇక్కడ మన్మథుడి వికారాలు పనిచేయవు అని ఆ స్థలంలో శివుడి శాపం ఉన్నందువల్ల నారదుడికి తపోభంగం కాలేదు. కానీ ఆ వివరం తెలియక నారదుడు తన తపశ్శక్తి వల్ల తానే కాముణ్ణి జయించానని గర్వించాడు. నేను మన్మథుడిని జయించానని శివుడి దగ్గర బ్రహ్మ దగ్గర కూడా గొప్పలు చెప్పుకున్నాడు. కనిపించిన వారందరికీ చెప్పుకున్నాడు. ఇంక అదే పని. హరినామ కీర్తనతో పాటు ఇదొకటి చెప్పాడు. నేను కామం జయించాను, నేను కామం జయించాను, నారాయణ నారాయణ హరే కృష్ణ, నేను కామం జయించాను, నారాయణ నారాయణ హరే కృష్ణ అనేవాడు. దీన్ని వదలడు కదా, నారాయణ మంత్రం వదలడు. ఇదొకటి చేర్చుకున్నాడు కొత్తగా. ఈ మంత్రం మహాత్ములంతా మాట్లాడుకున్నాడు. నారదుడు ఏంటో కొత్త మంత్రం చేర్చాడు. కామం జయించాను, కామం జయించాను. విష్ణువు ఒక్కడే మిగిలిన్నాడని అందరికీ చెప్పుకొచ్చాడు. ఆయనకు కూడా తన విజయం సంగతి చెప్పుకోవాలని వైకుంఠానికి వెళ్ళాడు. దేవా నేను మన్మథుడిని గెలిచానని నవ్వాడు. ఊరికి చెప్పచ్చు కదా, నవ్వాడు. ఆయన విష్ణువు కూడా ఆయనే మహాకిలాడి కదా. విష్ణు కూడా చిరునవ్వు నవ్వుతూ నాదుడికి జ్ఞానం కలిగించాలనే సంకల్పంతో మంచిదయ్యా, మంచిది, ఎంత పని చేసావయ్యా, బో కామాన్ని గెలిచావంటే ఎంత పెద్దవాడయ్యా నువ్వు, నాకు కొంచెం పని ఉంది కాబట్టి నీ విజయం గురించి మనం సరిగ్గా మాట్లాడుకుందాం అన్నాడు. ఇది చెప్పాయన నారదుడు బయలుదేరి వెళ్ళిపోయాడు. తర్వాత మాట్లాడుకుందాంలే. శ్రీహరి నారదుడు వెళ్ళే దారిలో ఒక కొత్త పట్టణాన్ని సృష్టి చేశాడు. అంటే తర్వాత మాట్లాడుకుందామని పంపించాడు. నవ్వుకొని, చాలా మంచి పని చేసావయ్యా, ఏమిటయ్యా నువ్వు కామం గెలిచడం అంటే ఏమనుకున్నావు, అది మహత్తరమైనటువంటి పని చేశావు, సరేలే ఇప్పుడు వద్దులే, తర్వాత మాట్లాడుకుందాం, నువ్వు వెళ్ళరా అన్నాడు. నారదుడు ఇంక వెళుతూ ఉంటే మధ్యలో ఒక పెద్ద పట్టణం నిర్మించాడు విష్ణువు. ఆ నారదుడు దాన్ని ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు రాలేడు దీనికి. అన్ని చోట్ల తిరిగాడు కానీ ఈ పట్టణం చూడలేదు. దీని జోలికే రాడేది. ఎక్కడ వచ్చింది ఇది అనుకున్నాడు. ఎంత బ్రహ్మాండం ఉంది ఇది, ఏం కథ, నేను తిరిగినంత ఉందే, ఇదేదో కొత్తదే అనుకున్నాడు. నారదుడు ఆ పుర సౌందర్యాన్ని చూస్తూ ఆ ప్రాంతరాజు వద్దకు వచ్చాడు. ఆ రాజు నారదుడిని ఆదరించి పూజించి ఇలా అన్నాడు, ఓ మహర్షి, నా కూతురైన శ్రీమతికి స్వయంవరం ప్రకటిస్తున్నాను, ఆమెను ఆశీర్వదించండి అని కూతురు చేత నమస్కారం పెట్టించాడు. శ్రీమతి. నారదుడు ఆ శ్రీమతిని చూసి మోహంలో పడ్డాడు. సరాసరి విష్ణు దగ్గరికి వెళ్ళి, దేవా నీ రూపాన్ని నాకు ఇచ్చేయి, ఇప్పటికిప్పుడే నేను ఆ శ్రీమతితో పెళ్లి చేసుకోవాలన్నాడు. అంతే కదా శ్రీహరి, నారద, ఇప్పటికిప్పుడే అంటే ఎలాయా, నా అలంకారం బాగాలేదయ్యా,
కొద్దిగా అలంకారం చేసుకొని ఇప్పుడే వచ్చేస్తాను, నా రూపాన్ని నీకు ఇచ్చేస్తాను, అంతవరకు నువ్వు కొద్దిగా ఓపిక పట్టన్నాడు. పెళ్లి మోజులో ఉన్నటువంటి నారదుడు అందుకు ఒప్పుకోలేదు. నువ్వు అక్కడ వెళ్ళటానికి వీల్లేదు, నాకు ఇచ్చిపోవాల్సిందని. దేవా, అదేమీ కుదరదు, నీ రూపం బాగానే ఉంది, నాకు ఇచ్చేయి అన్నాడు. శ్రీహరి సరే అని నారదుడు ఒళ్ళంతా తనలాగే చేసి ముఖం మాత్రం కోతిని చేశాడు. తనకు మాత్రం తన ముఖంలాగా కనపడేది, చూస్తే వేరే వాళ్ళకి కోతిలాగా కనపడు. నారదుడు సంతోషంగా స్వయంవరానికి వెళ్ళాడు. అక్కడ అవమానం పాలయ్యాడు. ఎందుకు కోతి ముఖం వాడు. ఆయనకు శ్రీహరి మీద కోపం వచ్చింది. ఆయన ఇలా ఆలోచించాడు, వంచితోస్మి హరిణాన సంశయో. చూసారా, నారదుడికి ఓ కొంచెం అనుమానం రావటంతోనే ఇంకా లోనికి పోతున్నాడు. వంచితోస్మి హరిణాన సంశయో ప్రేమ భావ విధురేణ మాహిన విష్ణుభక్తిమతులాం వితన్వత హా మాయైవ ఫలమాప్త మీదృశం. శ్రీహరికి ప్రేమ అనేదే లేదు. ఆయన ఒట్టి ఎప్పుడు చూసినా మాయ చేస్తూ ఉంటాడు. అందుకని ఎంతో విష్ణు భక్తుడైన నన్ను మోసం చేసేశాడు, సందేహం లేదు. అంత విష్ణు భక్తి గల నాకే ఇలాంటి ఫలితం దక్కింది. అయ్యో, ఎంత ఆశ్చర్యం అని నారదుడు ఇలా తీవ్రంగా ఆలోచించి విపరీతంగా కోపించి, ఓ దేవా, నీకు భార్యావియోగం కలుగుతుంది, అప్పుడు కోతులు సహాయం కోరుతావు అని శ్రీహరిని శాపించాడు. ఈ శాపం రామావతారానికి ఒక ముఖ్య కారణం కూడా అయింది. కోతుల సహాయం, భార్యావియోగం. ఎందుకంటే ఇక్కడ వీళ్ళని వరించలేదు కదా శ్రీమతి. కోతి ముఖమాడపో అనేసింది. హారం వేయలేదు కోతి ముఖోడికి, ఎందుకు వస్తుంది? మహావిష్ణువు ఎంతో శాంతంగా ఆ శాపాన్ని స్వీకరించి నారదుడికి శివతత్వం బోధించాడు. శివహృదయం నేనే, నా హృదయము శివుడే. హరతీతి హరిహి, హరతీతి హరహ అని ఇక్కడ ఉత్పత్తి. హరతి హరిస్తున్నాను అని, కనుక నేను హరిని. హరిస్తున్నాడు కనుక అతడు హరుడు, హరిహర. నేను అందరి బుద్ధులను హరిస్తున్నాను, శివుడు అన్ని లోకాలను హరిస్తున్నాడు. నేను మన్మథుడిని, తండ్రిని, శివుడు మన్మథ సంహారి. ఈ విరోధాభాసం మా ఇద్దరికీ అలంకారం అని తెలుసుకో. విరోధాభాసం అనేది ఒక అలంకారం. పైకి విరోధం ఉన్నట్లు కనిపించి నిజంగా విరోధం లేకపోవటం దాని లక్షణం. నేను మన్మథుడిని ఉత్పత్తి కంటే ముందే ఉన్నాను కనుక నేను మన్మథుడిని తండ్రి. మన్మథుడికి నేను మన్మథుడి అభావాన్ని శివుడు దర్శిస్తున్నాడు కనుక అతడు మన్మథ సంహారి అవుతున్నాడు. లోకంలో ఏ మనిషి అయినా సరే మా ఇద్దరి కృపతోనే మన్మథుడిని జయించిన వాడు అవుతాడు, సచ్చిదానందుడు అవుతున్నాడు. ఇది ఖాయం. విష్ణువు చేసిన ఈ బోధతో నారదుడికి తాను మన్మథుడిని గెలిచాను అనే అహంకారం తొలగిపోయింది. అది చెప్పటానికి ఇంత పని చేశాడు పరమాత్ముడు. ఎంత పెద్ద కథ! అక్కడే చెప్పి పంపించచ్చు కదా, పంపించడు. ఎక్స్పీరియన్స్తో, అనుభవంతో కలగాలని చెప్పాడు. శ్రీహరి ఎందు భక్తి దృఢపడింది. క్షమించమని శ్రీహరిని వేడుకొన్నాడు. దయగల శ్రీహరి క్షమించాడు. నారద మహర్షి చరిత్రలో ఇంకొక వింత కథ ఉంది. అది కూడా శ్రీహరి మాయ వల్లే జరిగింది. దాన్ని కూడా చెప్పుకుంటే కానీ నారద మహర్షి గురించి పూర్తిగా తెలియదు. శిల్పం కావటానికి, పూజలు అందుకోవటానికి ఎన్నో దెబ్బలు తినాలి కదా. అలాగే నారద చరిత్రలో జరిగినటువంటి ముఖ్యమైన ఘట్టాలను తెలుసుకుంటే ఆయన పూజ్యుడైన రీతి తెలుస్తుంది. ఒకసారి నారదుడు విష్ణులోకం వెళ్ళగా లక్ష్మీదేవి తలవంచుకొని లోపలికి వెళ్ళిపోయింది. అది చూసి నారదుడు, దేవా, ఇంద్రియాలను జయించిన నన్ను చూసి అమ్మవారు ఎందుకు ఇలా వెళ్ళిపోయింది అని అడిగాడు. మహావిష్ణువు, ఏమో నారద, నాకేం తెలుస్తుంది? విష్ణుమాయ ఎప్పుడేం తెలుస్తుందో తెలియదు కదా, నేను చెప్పలేను. కనుక మనందరము జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. మాయ అన్నమాట వినగానే నారదుడు మనసులో, దేవా, నేను జితేంద్రియుణ్ణి, జాగ్రత్తగా ఉంటున్నాను కనుక నీ మాయ నన్నేమీ చేయలేదు అనుకున్నాడు అని అనేశాడు. ఆ మాటలు సర్వంతర్యమైనటువంటి విష్ణువు వినేశాడు కూడా, లోపల అనేసింది. వెంటనే గరుత్మంతుడిని పిలిచి ఆయన మీద నారదుడిని కూడా ఎక్కించుకొని
మనం అలా కాసేపు విహారం చేసి వద్దాం రా అని కన్యాకుబ్జం అనే చోటుకి తీసుకొని వెళ్ళాడు. అక్కడ గల ఒక సరస్సు వద్ద దిగి, నారద, నువ్వు బాగా అలసిపోయినట్లుగా కనిపిస్తున్నావు, ఇదిగో సరస్సు, స్నానం చేసిరా, ఉత్సాహంగా ఉంటావు, నువ్వు రాగానే మనం వెళ్ళిపోదాం అన్నాడు. నారదుడు అలాగే అని నీటిలో మునిగి శ్రీగా మారి పైకి లేచాడు. ఒకపారి ముಳುగుతూనే శ్రీ అయిపోయాడు. అమ్మో, సిగ్గులు గిగ్గులన్నీ వచ్చేశాయి. ఏంటిది అన్నాడు. అప్పుడు నారదుడికి శ్రీహరి గుర్తు రాలేదు. శ్రీహరి వెళ్ళిపోయాడు. శ్రీగా ఉన్న నారదుడు అక్కడికి వచ్చిన తాళధ్వజుడు అనేటువంటి రాజును చూసి మోహించాడు. అదే టైంలో తాళధ్వజుడు అనేవాడు ఎందుకు వచ్చాడు అక్కడికి తెలీదు. విహారానికి వచ్చాడు ఏమిటో, వాని చూసి మోహించేశాడు. ఆ రాజు ఈమెను ఇష్టపడ్డాడు కూడా, వారికి సంతానం కూడా కలిగింది. అంతే మర్చిపోయాడు నారదుడు శ్రీరూపంతో ఉండి. కొంతకాలానికి శత్రురాజులు వచ్చి ఈమె పిల్లలందరినీ చంపారు. అప్పుడు శ్రీగా ఉన్న నారదుడు తన సంతానం నశించిపోయినందుకు ఇలా విలపించాడు. For more videos like this, subscribe Big TV channel.